బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ ప్రమాణం. భారత్ తరపున హాజరైన స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీ పంపిన అభినందన లేఖ అందజేత. భారత్ పర్యటనకు రావాలంటూ ఆహ్వానం అంటూ చూస్తాం. సో ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువుల పైన ఊచకోత కోస్తున్నటువంటి ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి ఈరోజు ఓం బిర్లా స్పీకర్ పోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి. ఎందుకు పోయినట్టు వీళ్ళంతా? బంగ్లాదేశ్లో హిందువులు చంపుతున్నారు కదా, మీరు బీజేపీ కార్యకర్తలు కదా, అడగండి మోడీని ఎందుకు పంపారు అఫీషియల్గా. మళ్ళా పోవడమే కాకుండా మీరు మన దేశానికి రండి అని మరీ ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే మీరు హిందువులు చంపినందుకు మీకు రెడ్ కార్పెట్ వేస్తామని చెప్పేసి ఇప్పుడు ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుందా? అంతే కదా. అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు మమ్మల్ని మాట్లాడండి బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడండి అని చెప్పి అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే ఓటేస్తారో, మీ ఏ పార్టీ కార్యకర్తలు అవుతారో ఆ పార్టీ సంబంధించినటువంటి కీలక వ్యక్తులే బంగ్లాదేశ్కి పోయి ఆ తారిక్ హుస్సేన్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంలో పాల్గొని మా దేశానికి రండి, ప్రధాని హోదాలో మేము మీకు రెడ్ కార్పెట్ పరుస్తాం, హిందువులను ఊచకోత కోసినందుకు రెడ్ కార్పెట్ పరుస్తాం, అదేవిధంగా మీరు ఇంకా హిందువులను ఊచకోత కోయండి అని చెప్పేసి మీకు కోట్ల రూపాయలు ఇస్తాం అని చెప్తున్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. ఎంత దుర్మార్గమో చూడండి ఇది. అట్లుంటుంది లెక్క పరిస్థితి. సో ఒకసారి పూర్తిగా మనం చదువుదాం. దాదాపు 17 ఏళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రాజకీయ పునరాగమనం చేసినటువంటి తారిక్ రెహమాన్ మంగళవారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ఫహాయుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆచారానికి భిన్నంగా బంగా భవన్లో కాకుండా పార్లమెంట్ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం జరిగింది. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభం, షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఇటీవల 13వ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ భారీ విజయం సాధించింది. 297 సీట్లకు గాను బీఎన్పీ ఏకంగా 209 సీట్లు సాధించింది. హాజరైన ఓం బిర్లా ఎవరు? తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఆయనతో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పంపించిన వ్యక్తిగత అభినందన లేఖను తారిక్ ఓం బిర్లా అందజేశారు. భారత పర్యటనకు రావాలంటూ తారిక్ రెహమాన్ కు ఆహ్వానించారు. భారత్లోని బంగ్లాదేశ్ హై కమిషనర్ రియాజ్ హమీదుల్లా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమం రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ముంబై పర్యటన, ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆహ్వానాన్ని మోడీ సున్నితంగా తిరస్కరించారు. బంగ్లా కొత్త ప్రధానితో ఓం బిర్లా భేటీ. సో చూడండి, ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన ఎవరు? హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? మరి ఆయనతో ఎందుకు మనం రాఫెల్ జెట్లను కొన్నాం? విదేశాలకు మన దేశం తయారు చేసుకోవచ్చు కదా. విదేశాలతో ఎందుకు మనం టెక్నాలజీ పంచుకుంటాం? వాళ్ళ టెక్నాలజీ మనం తీసుకుంటాం, వాళ్ళ రాకెట్లు మనం తీసుకుంటున్నాం. ఇవన్నీ మాట్లాడి చాలా ఉంటాయి. అంటే వాళ్ళ ప్రభుత్వం కదా, మీ పార్టీ కదా అంటారు. మీ పార్టీ ద్వారానే కదా వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చింది. అంటే మీరేమో చెప్పేటేమో సారంగా నిధులు, వచ్చేటేమో సానికుంపల్లా కనబడతా ఉన్నాయి. అది పరిస్థితి. సో ఇది మిత్రులారా, సమాజంలో గింత దారుణంగా ఉంటారు. వీటికి సమాధానం దొరకదు ఎవరి దగ్గర కూడా.